ఇప్పుడు సపోజ్ మనకి చాలా కాల్స్ వస్తున్నాయి. సర్వీస్ ఇవ్వడానికి మన దగ్గర సర్టెన్ మ్యాన్ పవర్ కానీ అండ్ ఆ ఫ్రాంచైజీ సెటప్స్ కానీ మనకు సరిపోవట్లేదు ఇంకా. ఎందుకంటే జనాల్లో ఇది కొత్తది మార్కెట్లో. అవును. ఇప్పుడు మన స్విగ్గీ జొమాటోలో వచ్చినప్పుడు కూడా తీసుకోలేకపోయాం స్టార్టింగ్లో. అవును, ఇప్పుడు చాలా అలవాటైంది కదా. అది లేకుండా మనం ఉండలేము. 100 మంది వచ్చారంటే భయపడేదే లేదు. ఎంతమంది అయినా రండి ఒకేసారి. ఇప్పుడు ర్యాపిడో కూడా అలాగే తయారైంది. ఎగ్జాక్ట్లీ. మన ఇంట్లో ఉండి మనకు కావాల్సిన వస్తువు టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి, టెక్నాలజీ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ మీద ఆధారపడుతుంది. అర్బన్ క్లాప్. అవును, ఇంట్లో మనం ఒక్క పని చేయకుండా ఒక హౌస్ వైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎంప్లాయీస్ చేసుకునే వాళ్ళు కూడా టక్కన వీక్లీ వన్స్ ఒకసారి అయినా కూడా క్లీన్ చేయించుకుంటున్నారు. ఈ విధంగా ఒక టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు ఎందుకు టైలరింగ్కి యూజ్ చేయకూడదు? ఎందుకు మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టినట్టు ఒక ఆల్టరేషన్ పెడితే టైలరే మిషన్తో రాకూడదు అని నా ఒక ఆలోచన. నేను 100 ఏళ్ల తర్వాత టైలరింగ్ ఇండస్ట్రీని యూజ్ చేస్తున్నాను. అది డైజెస్ట్ చేసుకోవడానికి, జనాలకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. కరెక్ట్. ఈవెన్ కస్టమర్స్కి కూడా. ఇప్పుడు మన కస్టమర్ జర్నీ చూసుకుందాం. మనం కూడా ఒక కార్ వేసుకొని వెళ్ళి ఒక బొటిక్ వెళ్ళి అనే ఒక పద్ధతిలోనే అలవాటు పడిపోయాం. ఇంటికే వస్తే ఎందుకు అనేది ఇంకా ఆలోచన రాలేదు, ఎందుకంటే ఎవరు స్టార్ట్ చేయలే. అలాంటిది నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది చాలా బాగా వైరల్ వెళ్తుంది మార్కెట్లో. అండ్ టైలర్స్కి కూడా ఎవరైతే ఆల్టరేషన్ చేస్తారో వాళ్ళకి మేము 80% తీసుకోమని చెప్తున్నాం టు సస్టైన్ దెమ్. వాళ్ళని ఆ టెక్నాలజీని అలవాటు చేయడానికి.